హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో మీకు ఆలియా కట్ కుర్తీ స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్లో షేర్ చేస్తానండి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ కుర్తీ కటింగ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డౌట్స్ని క్లియర్ చేస్తూ నేను షేర్ చేశాను. సో ఈ కుర్తీ కటింగ్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో చాలా ఈజీ మెథడ్లో నేను ఈ కుర్తీ స్టిచ్చింగ్ ఈరోజు చెప్తాను. సో మీకు సైడ్ దీనికి కట్స్ కూడా వస్తాయండి. అలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫుల్ ప్లీటెడ్ ఉంటుంది. సైడ్ కట్స్ కొంతమంది ఫుల్ ఫ్రాక్ లాగా ఇష్టపడరు కదా, సో సైడ్ కట్స్ ఉండీలో లాగా కూడా ఆలియా కట్ కుర్తీని ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ని చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ బాడీ పార్ట్ని రెడీ చేసుకుంటాను, తర్వాత కింద ఫ్లేర్ పార్ట్ని రెడీ చేసుకోవాలండి. సో బాడీ పార్ట్ని రెడీ చేయడానికి ఫస్ట్ నేను నెక్కి థ్రెడ్ పైపింగ్ యాడ్ చేస్తానండి. అలాగే ఆలియా కట్ డిజైన్కి కూడా నెక్ పైపింగ్ని ఇక్కడ థ్రెడ్ పైపింగ్ని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ నేను నెక్కి ఈ పైపింగ్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఈ క్లాత్ని మనం లోపల వైపుకి ఇలాగ ఫోల్డ్ చేసుకుని పైపింగ్ పైన ఇంకొకసారి కుట్టు వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపుకి ఈ క్లాత్ పూర్తిగా తిప్పేసి మనం ఓన్లీ పైపింగ్ బయటికి కనిపించి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుని దానిపైన స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగ పూర్తిగా నెక్కి మనం పైపింగ్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇక్కడ ఆలియా కట్ ఏదైతే ప్యాటర్న్ కట్ చేసాం కదండి, అక్కడ కూడా మనం పైపింగ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఎలా అయితే షేప్ ఉంది సేమ్ అదే షేప్లో మనం పైపింగ్ని యాడ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత దీన్ని మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకుని దానిపైన ఒక కుట్టు వేసేసుకోండి. వేసుకుని తర్వాత ఇంకొకసారి మనం ఎక్కడైతే మిడిల్ పార్ట్ ఉంది కదా, మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. పెట్టుకుని ముందు ఫస్ట్ మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత మిడిల్లో అక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి షేప్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇక్కడ. తర్వాత దానిపైన పైపింగ్ని లోపలికి మనం పెట్టేసుకుని ఓన్లీ పైపింగ్ కనిపించేలాగా థ్రెడ్ పైపింగ్ దానిపైన ఇలాగ కుట్టు వేసుకోవాలండి. సో ఇలా మనం బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత బ్యాక్ పార్ట్ నెక్కి నేను ఇక్కడ పైపింగ్ని యాడ్ చేసుకుని నెక్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్కి నెక్ ప్రిపేర్ చేసుకుని తర్వాత కింద ఫ్లేర్ పార్ట్కి సైడ్ మనం 2 ఇంచెస్ వదిలేసండి మిడిల్ అంతా నేను ఇక్కడ చిన్న ప్లీట్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసేస్తున్నానండి. అంటే బాడీ పార్ట్ వెస్ట్ పార్ట్కి మనకి ఈక్వల్గా ఫ్లేర్ పార్ట్ వెస్ట్ రావాలండి. సో ప్లీట్స్ని మనం అలాగే అడ్జస్ట్ చేయాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం ప్లీట్స్ని ఓపెన్ చేయాలి, లేకపోతే ఇంకో ప్లీట్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను బాడీ పార్ట్ని ఈక్వల్గా చూస్తున్నానండి. సో ఇక్కడ నాకు బాడీ పార్ట్ వెస్ట్ అండ్ ఫ్లేర్ వెస్ట్ ఈక్వల్గా వచ్చింది కదండి. సో ఇలా మిడిల్లో కట్ పెట్టుకుని బాడీ పార్ట్ అండ్ ఫ్లేర్ పార్ట్కి ఇలా మనం ఈక్వల్గా పెట్టుకుని బాడీ పార్ట్ అండ్ ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత ఇక్కడ సో ఇలా నేను బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేయాలి అది మీకు చెప్తానండి. సో ఫ్రంట్ పార్ట్ రెడీ చేయడానికండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లేర్ పార్ట్ని ఇలాగ ఇక్కడ తీసుకోవాలండి. తీసుకుని తర్వాత సో ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకోవాలండి. వెస్ట్ దగ్గర మనం ఏదైతే సైడ్ ఇలా మనం ఫోల్డ్ చేస్తే దీనికి ఈక్వల్గా, అంటే ఎక్కడైతే మనం బాడీ పార్ట్ అటాచ్ చేస్తామో దానికి ఈక్వల్గా స్ట్రైట్గా మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుంచి మిడిల్ అంతా స్ట్రైట్గా మనం లైన్ డ్రా చేసుకోవాలి. సో నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత ఈ లైన్ పైన మీరు స్ట్రైట్ కుట్టు 5 నెంబర్లో పెట్టుకుని పెద్ద కుట్టు వేసుకోవాలండి. అంటే మీకు ప్లీట్స్ వేయడానికి నేను ఇది మెథడ్ చెప్తున్నానండి. సో చూడండి, ఇక్కడ నేను మిషన్ పైన 5 నెంబర్లో పెట్టుకుని అంటే పెద్ద కుట్టు పెట్టుకుని ఇలాగ స్ట్రైట్గా ఎక్కడి వరకు అయితే నేను మార్క్ చేశానో స్ట్రైట్గా అక్కడి వరకు ఇక్కడ నేను స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్.
సో మీకు అర్థమైంది కదా, ఏదైతే నేను ఫ్రంట్ పార్ట్లో క్రాస్గా కట్ చేశాను కదండి, క్రాస్గా కాకుండా మనం వెస్ట్ దగ్గర స్ట్రైట్గా మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దానిపైన ఒక కుట్టు ఇక్కడ వేసుకోవాలి, అది కూడా పెద్ద కుట్టు వేసుకోవాలండి 5 నెంబర్లో పెట్టుకొని. ఇక్కడ వరకు నేను కుట్టు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇలా మనకి 2 థ్రెడ్స్ అనేది ఇక్కడ సైడ్ ఓపెన్లో ఉంటుందండి. సో ఆ 2 థ్రెడ్లో మనం 1 థ్రెడ్ ఇలా పట్టుకుని కొద్దిగా లాగితే మనకి చాలా ఈజీగా ఇక్కడ ప్లీట్స్ అనేది పడుతుందండి. సో మనం చేత్తో ప్లీట్స్ వేయకుండా ఈ మెథడ్లో ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇది కొద్దిగా సింపుల్ మెథడ్ అండి. సో ఇలా నేను పూర్తిగా ఆ లైన్కి స్ట్రైట్గా ఇలా ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇలా మనం స్లోగా కొద్దిగా ఇలా లాగితే మనకి పూర్తిగా ఫ్లేర్ పార్ట్కి ప్లీట్స్ అనేది వచ్చేస్తుందండి. ఈ ప్లీట్స్ని మనం బాడీ పార్ట్కి ఈక్వల్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చండి. సో ఇలా చూడండి, పూర్తిగా నేను వెస్ట్ దగ్గర ఇలాగ ప్లీట్స్ పెట్టేసుకున్నాను. సో ఇలా మనకి ప్లీట్స్ పెట్టుకుంటే ఈక్వల్గా వస్తుందండి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ని తీసుకొచ్చి సైడ్ 1/2 ఇంచ్ ఏదైతే నేను పట్టుకున్నాను చూడండి, అక్కడ మనం 1/2 ఇంచ్ పైకి ఇలాగ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో ఇలా పైన కూడా యోక్ పార్ట్ని మనం స్ట్రైట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పిన్స్తో ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. పూర్తిగా పిన్స్తో అటాచ్ చేసుకున్న తర్వాత దానిపైన స్టిచ్ వేయాలండి. సో ఇలా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈక్వల్గా ప్లీట్స్ వచ్చేలాగా మనం బాడీ పార్ట్ని సెట్ చేసి ఇలాగా సెట్ చేసి ఆ పిన్స్ పెట్టుకోవాలండి. సో పూర్తిగా నేను బాడీ పార్ట్ని ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేస్తూ పిన్అప్ చేసేస్తానండి. ప్లీట్స్ని కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసి పిన్ పెడుతున్నాను. ఇలా పిన్అప్ చేసిన తర్వాత అండి ఎలా కుట్టు వేయాలి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మిషన్ పైన నేను దీన్ని కుట్టి చూపిస్తాను మీకు. సో పైపింగ్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో పైపింగ్ పైనే మీరు పిన్స్ని తీస్తూ ఇలాగా దానిపైన స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగ మీరు ఈజీగా ప్లీట్స్ని ఇక్కడ స్టిచ్ చేయొచ్చండి. ఇలా పూర్తిగా వెస్ట్ని ఇలాగ అడ్జస్ట్ చేస్తూ ప్లీట్స్ని నీట్గా సెట్ చేస్తూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈక్వల్గా ప్లీట్స్ వచ్చి బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇలా కార్నర్ వరకు నేను స్టిచ్ చేసేసాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత పైన 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. సో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా నేను కట్ చేసి తీస్తానండి. అలాగే ఏదైతే స్ట్రైట్గా నేను కుట్టు వేసాను కదా ఆ కుట్టుని కూడా ఇక్కడ రిమూవ్ చేసేస్తానండి. ఆ కుట్టు కూడా పూర్తిగా ఇప్పియాలండి. మనకి 5 నెంబర్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఇది బయటకు వచ్చేస్తుంది. ఇలా తీసిన తర్వాత ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ లుక్. సో దీనిపైన 1/2 ఇంచ్ మార్జిన్లో పైన కూడా ఇంకొక కుట్టు ఇక్కడ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంది అదంతా నేను కట్ చేసి తీసేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా పూర్తిగా కట్ చేసి తీసేసానండి నేను. సో ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. సో దీనిపైన బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మనం ఇక్కడ షోల్డర్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ని అటాచ్ చేసుకుని మనం డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ వేసుకున్న తర్వాత నేను దీనికి స్లీవ్స్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. స్లీవ్స్ దగ్గర నేను ఇలాగా బార్డర్ని డబల్గా యాడ్ చేసుకుని స్లీవ్స్కి అటాచ్ చేసుకున్నానండి. కొద్దిగా లెంత్ కూడా పెంచుకున్నాను ఇక్కడ బార్డర్ని అటాచ్ చేసి. అలాగే ఈ స్లీవ్స్ని నేను ఆర్మ్ రౌండ్కి ఈక్వల్గా పెట్టుకుని ఫ్రంట్ టు ఫ్రంట్ బ్యాక్ టు బ్యాక్ మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనకి ఇలాగా కుర్తీ అనేది ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జాయింట్ కూడా సైడ్ జాయింట్ ఏదైతే నేను మార్క్ చేశాను కదా నాకు మార్కింగ్ ఆల్రెడీ ఉందండి. సో ఆ మార్కింగ్ పైన నేను మార్క్ చేస్తున్నాను. అలాగే పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి అంటే మనం 21 దగ్గర
హిప్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి. సో ఇక్కడ నుంచి నేను హిప్ని ఓపెన్ చేస్తానండి, కట్స్గా ఫోల్డ్ చేస్తాను ఇక్కడ నుంచి క్లాత్ని నేను. సో ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి, దాని తర్వాత మిగిలిన క్లాత్ని కట్స్గా మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి. సో ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. పైనుంచి నేను చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి వెస్ట్ మార్కింగ్ వరకు ఇలాగా అటాచ్ చేస్తూ హిప్ వరకు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత సైడ్ కట్స్ని ఫోల్డ్ చేసుకోవాలి, కింద కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫైనల్గా కుర్తీ రెడీ అయిపోయిందండి. సో కట్స్ ఉంటాయండి, మీకు వేర్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించదు, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా మీకు కట్స్ వద్దు అనుకుంటే మీరు సైడ్ కింద వరకు జాయిన్ చేసేసుకోవచ్చండి. సో ఎలా అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్స్ని బట్టి. నేను ఈ వీడియో సైడ్ కట్స్ది పెట్టానండి. సో ఇలా ఉంటుందండి ఫైనల్ లుక్. సో మీకైతే ఈ కుర్తీ స్టిచ్చింగ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కటింగ్ చూడాలి అనుకుంటే మీ ప్రీవియస్ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. సో తప్పకుండా కటింగ్ మీకు అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. అలాగే ఇంకా మంచి కుర్తీ డిజైన్స్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.